పాస్టర్ ప్రవీణ్ మరణించి ఈ రోజుతో 10 రోజులు పూర్తయిపోయింది. కానీ ఇప్పటివరకు మనం ఆయన అనుమానాల గురించి మాట్లాడుకుంటున్నాం, ఆయన ఎలా మరణించడం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ కుటుంబ సభ్యుల గురించి పెద్దగా ఎక్కడ చర్చ రావడం లేదు. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఒకసారి తన తల్లి గురించి ఆలోచించండి. కొడుకు మృతితో తల్లి మరియమ్మ మంచం పట్టేసింది. తీవ్ర జ్వరంతో కూడా బాధపడుతుందట తల్లి మరియమ్మ. అయితే మరియమ్మ బాగోగులు తెలుసుకునేందుకు కడప ఆశా వర్కర్ దేవి ఫోన్ చేశారు. 10 రోజుల కిందే మీకు ఆరోగ్యం బాగాలేదంటే ప్రవీణ్ అన్న వచ్చి వెళ్ళాడు కదా, అయితే ఇంతలోనే ఇలా అయింది అని చెప్పి ఆశా వర్కర్ తల్లి మరియమ్మతో మాట్లాడుతుంది. 20 ఏళ్ల నుంచి ప్రవీణ్ అన్నను చూస్తున్నా, కానీ కడసారి ఆయన ముఖం చూడలేకపోయారని చెప్పి బాధగా ఉందని చెప్పి ఆశా వర్కర్ అంటుంది. ప్రవీణ్ మరణంతో మనకు తెలిసిన వాళ్ళంతా బాధపడుతున్నారు, మీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా, మంచిగా తిని విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఆ ఆశా వర్కర్ మాట్లాడుతుంటే కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ప్రవీణ్ తల్లి మరియమ్మ కొంత ఆవేదన వ్యక్తం చేసింది. తను దుఃఖిస్తూ ప్రవీణ్ గురించి కొన్ని విషయాలు కూడా వెల్లడించింది. తన అనారోగ్య సమస్యల గురించి కూడా మాట్లాడుకొచ్చింది. ఇంతకీ వారిద్దరి మధ్య ఆడవ సంభాషణ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదేంటో చూద్దాం. హలో మరియమ్మక్క, నేను కడప నుంచి లెక్క పాపం నేను మాట్లాడడానికి చేశాను. నేను ఆశా వర్కర్లే దేవిని. బాగా ఒక ఏం పాపం బాధగా అనిపిస్తుంది అన్న ఇట్లా జరిగింది. అందుకనే దాని గురించి మాట్లాడదామని పాపం రోజు చేద్దామని చేసినాము. మన పక్కలు కూడా టీవీ వాళ్ళు అడిగినారు, పాపం అక్కతో అమ్మతో మాట్లాడదామ్మా ఆయన గురించి చెప్దాం గొప్పకంటే నేను చేసి కనుక్కుంటాలేనా నెంబర్ ముందు ఆమె పాపం అట్లా పరిస్థితులలో మాట్లాడగలుగుతుందో లేదో మాట్లాడతావు అక్క, చెప్పిస్తా. టెన్షన్ పడకండి, ఆ దేవుడే చూసుకుంటారులే, ఏం బాధపడద్దు. పాపం ఉన్నే తావుదే లేదు, ఎంత మంచిగా ఉన్నారు అసలు. నాకైతే ఆశ్చర్యం. అన్న ఫోన్ చేసినాక చచ్చిపోయింది. ఇదే ఇంటి గురించి ఏం చేసి నీకు జ్వరం వస్తుందంట కదా, సామాన్లు కూడా కింద దింపిపోయినారు అని పాపం అమ్మక్క కూడా చెప్పింది. నేను ఫోన్ చేస్తే ఇస్తాం మా ఇంట్లో కూడా మకం ఒక్కడు చూడలేకపోయినా నేను. పాపం ఆ రోజు మాట్లాడిన పాపం నాకే బాధ అనిపించింది. తెలుసు అని మరమ్మక్క కొడుక అని. నువ్వైనా పాపం ఎవడండి తాగుదే లేక ఇంట్లోనే ఉంటాను, నువ్వు లెక్క గడ్డకు రాకనా నీకు వద్దెంతనో నువ్వెంతనో. నేను కూడా 19-20 ఏళ్ళు సర్వీస్ కదా సందులో. నేను ఎప్పుడైనా అనుకునేది మరమ్మక్క కొండనే ఉండదు చూద్దాం అనుకుంటే అని. తిని తాగుక ఎన్ని ఏం ఆలోచన పెట్టుకోక పాపం. అదే లేదు, అదే చెప్దామని నువ్వు చెప్తానంటే చెప్తారు కా, ఎందుకంటే మన గురించి ఆయన మంచితనం ఇవన్నీ చెప్పాలని పాపం వచ్చి ఏరియాలో కూడా ఈసారి రాజమ్మక్కలు అందరూ బాధపడి చెప్పినారు. నేను కూడా చెప్పిన అక్కడ స్కూల్లో ఉంటే చెప్పిన సార్ మంచి వాళ్ళు ఇట్లనే వాళ్ళ అమ్మ జ్వరం వచ్చిన్నారు, వారం కింద 10 రోజుల కింద మాట్లాడినారు సార్ అని చెప్పిన నేను కూడా. సరే అక్క పాపం. ఇది ఆశా వర్కర్ దేవి అటు ప్రవీణ్ తల్లి మరియమ్మతో మధ్యనటువంటి సంభాషణ. సో కొంత ఆవేదన వ్యక్తం చేసిన తను కూడా కొంత తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడ్డారు. గతంలో కూడా ప్రవీణ్ వచ్చి వెళ్ళాడు కాబట్టి నాకు తెలుసు, సో చాలా మంచివాడు అని చెప్పి ఆశా వర్కర్ మాట్లాడుతోంది. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ప్రవీణ్ కుటుంబ సభ్యులు డెఫినెట్గా శోకసంద్రంలో మునిగి ఉన్నారు. అయితే బయట వ్యక్తులే చాలా పెద్ద ఎత్తున అనుమానాలు, అనేక సందేహాలు, అనేక క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. కానీ అటు ప్రవీణ్ భార్య జెస్సికా కానివ్వండి, ఇంకెవరైనా ఇతర కుటుంబ సభ్యులు కూడా దీన్ని దయచేసి రాజకీయం చేయకండి, ప్రభుత్వం పైన పోలీస్ వ్యవస్థ పైన సంపూర్ణమైన నమ్మకం ఉందని చెప్తున్నారు. కానీ బయట వ్యక్తులే, అంటే ప్రవీణ్ని చూడకపోయినా, ప్రవీణ్ గురించి తెలియకపోయినా బయట వ్యక్తులు మాత్రం చాలా పెద్ద ఎత్తున అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆడియో ద్వారా మనకి ఏం తెలియాలి అంటే ఆశా వర్కర్ తల్లితో మరియమ్మతో మాట్లాడిన నేపథ్యంలో కొన్ని విషయాలు కూడా చెప్పారు. ఆవిడ కొంత అనారోగ్య సమస్య బారిన పడిపోయారని చెప్పి, అంటే ఏదైనా కుటుంబ సమస్యలు కూడా ఉండే అవకాశం ఏదైనా ఉందా? అంటే బేసిక్గా మనోజ్ ఇప్పుడు కుమారుడు చనిపోయిన బాధలో మరియమ్మ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కడపతో మంచి సంబంధాలు ఉన్నాయి. మరియమ్మ కూడా దాదాపుగా ఒక 20 రోజుల క్రితం కడపకి వచ్చారు. కడపలో కొంత ఆమెకు అనారోగ్యంగా ఉన్న రోజునే అక్కడికి వచ్చారు. అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఆశా వర్కర్తో ఎప్పుడు కూడా టచ్లో ఉంటారు వీళ్ళందరూ. కేవలం ఆమె ఒకటే కాదు, మరణించిన ప్రవీణ్ కూడా వాళ్ళతో టచ్లో ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకున్నా, లేదు అక్కడున్న కొంత వాళ్ళకున్న ఆస్తులకు సంబంధించి ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా ఈ ఆశా వర్కర్తోనే మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. నిన్న ఈరోజు ఉదయం కూడా ఆశా వర్కర్ మరియంతో మాట్లాడినప్పుడు కూడా ఆమె కనీసం మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. శోక సముద్రంలో ఉన్న పరిస్థితి పూర్తిగా కూడా
అనారోగ్యంతో ఉన్నాను, ఏమీ మాట్లాడలేకపోతున్నాను, ఉన్నా కూడా మీరు అక్కడ ఉన్న పరిస్థితుల్ని చక్కదిద్దే ప్రయత్నం చేయండి అని చెప్పి ఆమె మాట్లాడుతున్న నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ మరేమో ఆరోగ్యం కూడా కొంత ప్రవీణ్ తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె ఆరోగ్యం కొంత బాగలేదు. ఆమె కొంత జ్వరం, తర్వాత ఎలాగూ కుమారుడు కోల్పోయిన ఒక దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది కదా. సో అందులో పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి ఎదిగొచ్చిన కుమారుడు లేడు అనే వార్త చాలా విషాదం కలిగించే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. సో దాని నుంచి కోలుకునే దానికి కూడా కొంత టైం పట్టే పరిస్థితి కూడా ఉంది. ఇంకా అసలు ఏం జరిగింది, అసలుకి అతను ఎలా చనిపోయాడు అనేది ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఎక్కడికక్కడ పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ పనిలో పడ్డారు. బహుశా 2-3 రోజుల్లోనే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న వాళ్ళ సతీమణి, వాళ్ళ పెద్ద కుమారుడు కూడా బయటకు వచ్చి పోలీసుల ఇన్వెస్టిగేషన్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, వాళ్ళు చాలా వేగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నందుకు కూడా కృతజ్ఞతలు అని చెప్పి చెప్తూనే, మరోవైపు తొందరపడి ఏవంటే అవి కథనాలు ప్రసారం చేసే ప్రయత్నాలు చేయొద్దు, యూట్యూబర్లకు కావచ్చు లేకపోతే ఇతర వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేయడం, మీ ఇష్టం వచ్చినట్టుగా ఇవి చేయడం మంచిది కాదు అనేది కూడా వాళ్లే కుటుంబ సభ్యులే బయటకు వచ్చి మాట్లాడుతున్న నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ మీద మాకు నమ్మకం ఉంది, పోలీసుల మీద నమ్మకం ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు మరియమ్మ తల్లి ఆరోగ్య పరిస్థితి కూడా కొంత క్షీణించిన పరిస్థితిలో ఆమె కనీసం ఫోన్లో ఏమీ మాట్లాడలేని పరిస్థితి. మరోవైపు మీడియాతో మాట్లాడుకునే ప్రయత్నం చేసినా, అక్కడ మన కడప ప్రతినిధి అక్కడి నుంచి మాట్లాడే ప్రయత్నం చేసినా నేను ఇప్పుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పి ఆమె మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. సో కొంత ఎవరికైనా బాధ అనేది ఉంటుంది కదా. కుమారుడు చేతికొచ్చిన కుమారుడు, అందులో ప్రజల్లో ఇంత అభిమానం కూడగట్టుకున్న ప్రవీణ్ లాంటి వ్యక్తి చనిపోవడం ఆ కుటుంబ సభ్యులకే కాదు ఎవరికైనా కొంత బాధ ఉండే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే వాళ్ళు కోరుకునేది కూడా ఏంటంటే ఫైనల్గా ఏం జరిగిందో, అసలు ఎందుకు ఇది జరిగింది అనే ఒక అంశాన్ని త్వరగా తేల్చాలి. అది అఫీషియల్గా పోలీసులే తేల్చగలరు. ఇంకెవరు ఈ వ్యవహారం మీద మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఎవరు మాట్లాడుకున్నా, ఇంకొకరు సోషల్ మీడియా ఉంది కదని ఏదైనా మాట్లాడుకున్నా, కొందరిని టార్గెట్ చేసేయాలని ప్రయత్నం చేసినా ఇవన్నీ వాస్తవాలు కావు. బట్ ఏదైనా జరుగుతున్నది రేపు పోలీసులు చెప్పే ఏదైతే కోడ్ ఉంటుందో, ఏదైతే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటుందో, ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ అంతా కూడా తెచ్చిపెట్టారు కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా వాళ్ళ దగ్గర సమాచారాన్ని సేకరిస్తున్నారు కాబట్టి సో ఆ ఎవిడెన్స్ అంతా కూడా క్లియర్గా వచ్చే పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా కొంత పూర్తి స్థాయిలో రాలేదు, ఇంకొంత వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. బహుశా అది కూడా అందుబాటులోకి వచ్చింది. బహుశా రేపు ఎల్లుండి లోపల మీడియా సమావేశం కూడా నిర్వహించి అసలు ఏం జరిగింది ఏంటి అనే ఒక సమాచారాన్ని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నారు మనోజ్. అయితే ఫర్దర్గా ఏ విధంగా ఉంటుంది, కానీ తన కుమారుడు కోల్పోయాడన్న బాధ మాత్రం మరియమ్మ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె చాలా కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి. తండ్రి దగ్గరే ఇంట్లో ఉండే ప్రయత్నంలో ఆమె ఆనివాసంలోనే ఉంటున్నారు మనోజ్. కృష్ణమోహన్, సో ఏమైనా కూడా ప్రవీణ్ కుటుంబీకులు చాలా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రవీణ్ లేని లోటుని ఎవరు కూడా తీర్చలేరు. సో తల్లి మరియమ్మ కూడా కొంత అనారోగ్య బారిన పడినట్టు తెలుస్తోంది. కుటుంబీకులకైతే ఇటు బయటి వాళ్ళకి ఎంత ఆందోళన వ్యక్తమవుతుంది, అంతకంటే ఎక్కువ కుటుంబీకులకు ఆందోళన ఉంది. కానీ ఇక్కడ ఒకటే, పోలీసులు నిజాలు నిగ్గు తేల్చాలి. ఏదేమైనా కూడా అఫీషియల్గా పోలీసులు చెప్పేంత వరకు కూడా తాము ఏమీ నమ్మం. పోలీసుల పైన చాలా సంపూర్ణమైనటువంటి నమ్మకం తమకు ఉందంటూ అటు భార్య జెసికా పగడాలు చెప్పుకొచ్చారు. దాదాపుగా కుటుంబంతో కూడా అదే భావిస్తోంది. సో ఒకసారి మళ్ళీ మీరు కూడా వినండి ఆశా వర్కర్ దేవితో మరియమ్మ ఏం మాట్లాడిందో. హలో మరియమ్మక్క, ఎవరమ్మా? నేను కడప నుంచి లెక్క పాపం నేను మాట్లాడడానికి చేశాను. నేను ఆశా వర్కర్లే దేవిని. బాగుంది ఒక ఏం పాపం బాధగా అనిపిస్తుంది అన్న ఇట్లా జరిగింది. అందుకని దాని గురించి మాట్లాడదామని పాపం రోజు చేద్దామని చేసినాము. మన పక్కలు కూడా టీవీ వాళ్ళు అడిగినారు పాపం అక్కతో అమ్మతో మాట్లాడదామ్మా ఆయన గురించి చెప్దాం గొప్ప అంటే నేను చేసి కనుక్కుంటాలేనా నెంబర్ ముందు ఆమె పాపం అట్లా పరిస్థితులలో మాట్లాడగలుగుతుందో లేదో మాట్లాడతావు అక్క చెప్పిస్తా. పాపం టెన్షన్ పడకండి
ఆ దేవుడే చూసుకుంటారులే, ఏం బాధపడద్దు పాపం. ఉండే తావు తెలియదు. ఎంత మంచిగా ఉన్నారు అసలు. నాకైతే ఆశ్చర్యం. అన్నకు ఫోన్ చేసినాక చచ్చిపోది ఇదే ఇంటి గురించి ఏం చేసి నీకు జ్వరం వస్తుందంట కదా. అవునవును. సామాన్లు కూడా కింద దింపిపోయినారు అని పాపం అక్క కూడా చెప్పింది. నేను ఫోన్ చేస్తే ఇస్తాం మా ఇండ్లు కూడా మకం ఒక్కడు చూడలేకపోయినా నేను పాపం. ఆ రోజు మాట్లాడిన పాపం నాకే బాధ అనిపించింది. తెలుసు అని మరేమ్మక్క కొడుక అని. నువ్వైనా పాపం ఎవడంటే తావు తెలియక ఇంట్లోనే ఉంటాను, నువ్వు లెక్క గడ్డకు రాకనా. నీకు వద్దెంతనో నువ్వెంతనో. నేను కూడా 19-20 ఏళ్ళు సర్వీస్ కదా సందులో. నేను ఎప్పుడైనా అనుకునేది మరేమ్మక్క కొండనే ఉండదు చూద్దాం అనుకుంటే అని. తిని తావుక ఎన్ని ఏం ఆలోచన పెట్టుకోక పాపం. అదే లేదు, అదే చెప్దామన్నారు. నువ్వు చెప్తానంటే చెప్తారు ఎందుకంటే మన గురించి ఆయన మంచితనం ఇవన్నీ చెప్పాలని పాపం వచ్చి ఏరియాలో కూడా ఈసారి రాజమ్మక్కలు అందరూ బాధపడి చెప్పినారు. అవునవును. నేను కూడా చెప్పినాక స్కూల్లో ఉంటే చెప్పినా సార్ మంచి వాళ్ళు ఇట్లనే వాళ్ళ అమ్మ జ్వరం వచ్చింటే వచ్చినారు వారం కింద 10 రోజుల కింద మాట్లాడినారు సార్ అని చెప్పిన నేను కూడా.